ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ తలపెట్టిన గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేసుకునేందుకు అనుమతినిచ్చింది. సభలో 1000 మంది మాత్రమే పాల్గొనాలని సూచించింది. గిరిజనులు దళితులపై జరిగిన దాడికి నిరసనగా మహబూబాబాద్ లో ధర్నా చేపట్టనుంది బీఆర్ఎస్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. చెప్పండి, చూస్తున్నాం కొంత కండిషనల్ అనుమతి కనిపిస్తోంది. ఎలాంటి షరతులు విధించింది కోర్టు? డీటెయిల్స్ ఏంటి? బిందు మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ తలపెట్టినటువంటి గిరిజన రైతు ధర్నాకి సంబంధించి కూడా హైకోర్టులో ఊరట లభించింది. అయితే ప్రధానంగా ఏదైతే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన కూడా తలపెట్టిన నేపథ్యంలో పోలీసులు మాత్రం పర్మిషన్ లేదని క్యాన్సిల్ చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆశ్రయించారు. ఇటీవల కాలంలో గిరిజనులు దళితులపై జరిగినటువంటి దాడులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ పోలీసులు 144 సెక్షన్ పెట్టి కూడా ఎలాంటి ధర్నాలకు అనుమతి లేదంటే కూడా ఆ సర్కులర్ జారీ చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆ మహబూబాబాద్ సంబంధించినటువంటి ఆ గిరిజన రైతు మహాధర్నాకు పర్మిషన్ కావాలంటే కూడా పోలీసులు రాజకీయ దురుద్దేశంతో కూడా అనుమతి ఇవ్వకుండా కూడా అడ్డుకుంటారన్న నేపథ్యంలో కూడా కండిషన్ తో కూడినటువంటి అనుమతి ఇచ్చింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే సభ నిర్వహించాలి. అది కూడా కేవలం 1000 మందితో మాత్రమే ఆ సభలో పాల్గొనాలంటే కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా మొత్తానికైతే మహబూబాబాద్ సభకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సభ నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కానీ దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇప్పటికే కొన్ని ఆంక్షలు అమలు చేస్తా ఉన్నారు. అక్కడ 144 సెక్షన్ తో పాటు ఎక్కడ కూడా అక్కడ నాయకులు కూడా రాకుండా అడ్డుకుంటున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి సోమవారం తలపెట్టే సభకు 1000 మంది మాత్రమే రావాలని చెప్పిన నేపథ్యంలో పోలీసులు అయితే అక్కడ కొన్ని ఆంక్షలు విధించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఆ సభ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అయితే ఏర్పాట్లు చేసుకుంటానికి అయితే అవకాశం అయితే లభించింది. ఓకే వాసు, థ్యాంక్ యూ.